తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, రేపు దత్త జయంతి కదా, మరి అలాంటప్పుడు అనుకున్న పనులు పూర్తవ్వాలన్నా, పెళ్లి ప్రయత్నాల్లో ఎటువంటైనా ఆటంకాలు కలిగితే అవి తొలగిపోవాలన్నా, బాగా చదువు రావాలన్నా రేపు ఎటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుందంటారు? మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతి. మనకు ఆషాఢమాసంలో వచ్చేటువంటిది వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అని అంటారు. కానీ మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతిగా మనం భావిస్తూ ఉంటాం. అయితే వాస్తవానికి అత్రి అనసూయలకి మార్గశిర శుద్ధ చతుర్దశి రోజున ఈ దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశభూతులుగా దత్తాత్రేయుల వారు జన్మించారు. ఈ దత్తాత్రేయ అవతారానికి మాత్రము పరిసమాప్తి లేదు, పరంపరగానే కొనసాగుతుంది. అయితే ఈ దత్తాత్రేయుడు ఎందుకంత గొప్పవాడు అనంటే అనేక లీలలు ఆయన వల్ల ప్రకటితమయ్యాయి. అంతేకాకుండా ఈ కలియుగంలో గురువు యొక్క అనుగ్రహం చాలా కావాలి. ఎందుకు ఈ గురువే ఎందుకు ప్రధానమయ్యాడు అనంటే, గురువు దగ్గర నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతి గురువు, ఆ గురువు దగ్గర ఈ కలియుగానికి కావలసిన 5 ఎలిమెంట్స్ అనేటువంటివి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. పనులలో అనుకూలత, విద్య, సంతానము, కీర్తి ప్రతిష్టలు, అలాగే ధనము, ఇవన్నీ గురువు యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతాయి. ఇప్పుడు చెప్పమ్మా, మీరు అడిగిన క్వశ్చన్లోనే అన్నీ ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో లగ్గబలమని, అలాగే ఆంధ్ర ప్రాంతంలో గురుబలం అని అంటారు. అంటే లగ్గబలం లేదు, ఇంకా పెళ్లి కుదరలేదు, గురుబలం లేదు అంటే ఈ గురువే ప్రధానం అవుతున్నాడు వివాహానికి. పనులలో అనుకూలతకి కూడా ఈ గురువే. ఇప్పుడు మనం చేసినటువంటి పని ఎదుటి వాళ్ళకి మెచ్చి వాళ్ళు సంతోషపడే విధంగా ఉండాలన్నా ఈ గురువు అనుగ్రహం ఉంటేనే ఆ విధంగా. అడ్మినిస్ట్రేషన్, గురువు అనేటువంటి వాడు అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఎవరి జాతకంలో అయితే గురువు అయితే బాగా బలంగా ఉంటాడో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చాలా గొప్పగా చేయగలుగుతారు. వాళ్ళు చెప్పిన మాట వేదం అవుతుంది. అంతేకాకుండా డబ్బు, ధనకారకుడు గురువే, విద్యాకారకుడు కూడా గురువే. కాబట్టి ఈ గురువు అన్ని విధాలుగా ఈ కలియుగంలో తన యొక్క మహత్యాన్ని ప్రదర్శింపజేస్తున్నప్పుడు అటువంటి గురువుకి ప్రతిరూపంగా మనం కొలుచుకునేటువంటి వాడు నవగ్రహాలలో బృహస్పతి, దేవతలలో దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుని యొక్క అవతార పరంపరలో చూసుకున్నట్లయితే మొదటి అవతార పరంపర శ్రీపాద శ్రీవల్లభుల వారు, అలాగే నృసింహ సరస్వతి స్వామివారు, ఇలా మనకు పరంపరలో వచ్చారు. కానీ ప్రస్తుతం ఈ గురువు అనేటువంటి శబ్దానికి ప్రధానంగా ఆ అర్థమే మార్చేసేశారు. అంటే మనిషిగా పుట్టి రోగాలు రొప్పులతో జీవించి, అలాగే మనిషిగా మలమూత్ర విసర్జన చేసి మనిషిగా చనిపోయినటువంటి వాళ్ళని ఈ రోజున గురువులుగా భావిస్తూ చేస్తున్నారు. ఇది అటువంటి చర్యల వల్ల వాళ్ళకి ఏమాత్రం కూడా దైవానుగ్రహం, ముఖ్యంగా గురు అనుగ్రహం దొరకదు. కలియుగం అంటే మాయ కదమ్మా. ఈ మాయలో మనం పడాలి అని అంటే వాస్తవమైనటువంటి దేవతారాధనని మనం దూరంగా ఉంచుతుంది కలి ప్రభావం. అందుకనే ఈ రోజున బాబా మందిరాల చుట్టూ, బాబాల ఆశ్రమాల చుట్టూ పాదసేవలంటూ ఇలా మనిషిగా పుట్టినటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఒక ఆధ్యాత్మికవేత్తగా చూడవచ్చు, తప్పులేదు. ఒక అవధూతగా చూడవచ్చు, తప్పులేదు. అంతేకాని ఇప్పుడు ఉన్నటువంటి మందిరాల్లో ఎలా ఉన్నాయంటే, ఎంతో గొప్పగా విష్ణువాంశ సంభూతుడుగా ఉండి త్రిమూర్తుల అవతార స్వరూపంగా ఉండాల్సినటువంటి దత్తాత్రేయుడు యొక్క విగ్రహమేమో బుల్లిగా ఒక పక్కన ఉంటుంది. అసలు అవతార స్వరూపమే కాదు, మన హైందవ సనాతన ధర్మమే కాదు, అన్నిటికంటే కూడా వ్యాస భగవానుల వారు రచించినటువంటి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉంది. ఆ భవిష్యోత్తర పురాణం అంటే భవిష్యత్తులో ఏ ఏ దేవతలు ఉంటారు అని చెప్పి, ఆ దేవతల్లో ప్రస్తావన లేని మనిషి అంటే మన సైకలాజికల్గా మన దృష్టిని పక్కకు పెట్టి హిందువులుగా దేవతా ఆరాధన చేస్తున్నటువంటి మనల్ని మరలించి
అభూత కల్పన రూపంలో మనల్ని నెట్టివేయబడింది కొన్ని బాబాల పేర్లతో. అందుకనే ఆ విధంగా రావడం వల్ల కలి ప్రభావం అలాగే దోషం ఉంటుంది. ఇప్పుడు మాకు అన్నీ అనుకున్నాయండి, మేము ఆ బాబా మందిరాలకు వెళ్ళాము, మేము ఆ బాబాల చరిత్రను చదువుతున్నాము, అందుకనే మాకు గొప్పగా జరుగుతున్నాయి అని అంటే అక్కడ ఆ బాబాలని చెప్పుకునే వాళ్ళ ప్రతి పేర్ల పక్కన రామ్ అని పెట్టుకుంటున్నారు. రామ్ అనేది అగ్నిబీజం, అంటే కర్మదోషాలని తొలగిస్తుంది. పరమేశ్వరుడు అంతటి వాడు తనకు దగ్గర ఉన్నటువంటి అన్ని విద్యలన్నీ ప్రపంచానికి ఇచ్చి ఒక్క రామతారక మంత్రాన్ని పెట్టుకున్నాడు. అది కర్మదోషాలని తొలగింపజేస్తుంది, మహా అమృతమైనటువంటి మంత్రం. అందుకనే ప్రతి పేరు పక్కన రామ్ 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 అని పెట్టుకోవడం వల్ల ఆ రామ్ అనే పదాన్ని పలకడం వల్ల వాళ్ళకి పనులు అవుతున్నాయి. బాబాల పేర్లతో పలకడం వల్ల పనులు కావట్లా. కాబట్టి ఇకనైనా కానీ ప్రేక్షకులు గమనించి, మన హిందూ సనాతన ధర్మంలో ఎంతోమంది దేవతలు ఉన్నారు, దేవతలకు కొదువా. మనం ఇంట్లో మన తల్లిదండ్రులని, మన పిన్నమ్మలని, తాత ముత్తాతల్ని మనం గౌరవించాలి తప్ప పక్కింటోడి వాడికి మనకెందుకమ్మా, బయట ఊడి వారికి మనకెందుకు, బయట దేశంలో పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వాడికి మనకెందుకు. ఇలా కలియుగ మాయ ప్రభావం. అందుకని ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అంటే ఈ మార్గశిర పౌర్ణమి అసలైన దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ఈ దత్తాత్రేయ ఆరాధన దత్త జయంతి రోజున కనుక చేసుకుంటే చాలా విశేషం. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, లేకపోతే పిల్లవాళ్ళు ఉంటారు, మనం ఉంటాము. మన పుట్టినరోజు నాడు మనం ఇంకా సంతోషంగా ఉంటాంగా. ఏమేం చెయ్యాలి, మనం చేయాల్సిన మంచి పనులన్నీ పుట్టినరోజు నాడు చేస్తాం. పెళ్లి రోజు అనుకోండి, భార్యాభర్తలు ఎన్నాళ్ళు ఎప్పుడు కొట్లాడుకున్నా మన పెళ్లి రోజు అండి, ఈరోజు హాయిగా ఆనందంగా గడుపుదామని చెప్పి భార్యాభర్తలు ఆ హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు కదా ఆ రోజున. అలాగే ఆ దత్తాత్రేయుని యొక్క జన్మతిథి మార్గశిర దత్త జయంతి జరుపుకునేటువంటి పౌర్ణమి రోజున. కాబట్టి ఈ రోజున గొప్పదైనటువంటి, అనగా ఈ 4వ తారీఖు డిసెంబర్ రోజున వచ్చేటువంటి దత్త జయంతికి ఒక గొప్ప యోగం ఏంటంటే శివయోగం కలిసి వస్తుంది. కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది, తదనంతరం రోహిణీ నక్షత్రం వస్తుంది. కాబట్టి ఈ రోహిణీ నక్షత్రం ఉండగా ఏ వ్యక్తి అయితే తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం, ముఖ్యంగా బాబాలు అని కాకుండా, బాబాల మందిరాలను కాకుండా దత్తాత్రేయుని యొక్క అవతార స్వరూపము, దత్తాత్రేయుని యొక్క విగ్రహం ఉన్న చోటికే వెళ్ళండి. లేకపోతే విష్ణు భగవానుడు హయగ్రీవుని రూపంలో, ఈశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో, లేదా శివాలయానికి వెళ్ళినా విష్ణు ఆలయానికి వెళ్ళినా రేపు చేయాల్సినటువంటిది కొన్ని విధి విధానాలు ప్రదోషకాల సమయంలో కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం తప్పకుండా చేయడం వల్ల మన యొక్క సంకల్పం, పనులలో అనుకూలత, విద్యలో రాణింపు, వివాహ ప్రయత్నాల్లో దోషాలు తొలగిపోవడము, ఉద్యోగ ప్రయత్నాల్లో దోషాలు తొలగిపోవడం, రావలసిన రాణి బాకీలు రావడము, ధనప్రాప్తి సంక్రమించడము, అన్ని విధాలుగా మనకు కీర్తి ప్రతిష్టలు పెరిగే ప్రయత్నం రేపు దత్తాత్రేయ జయంతి రోజున చేసేటువంటి చిన్న ప్రయత్నం వల్ల కలుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క మార్గశిర అమావాస్య 19వ తారీఖు రోజున, ఈ 19వ తారీఖు రోజున శుక్రవారం కలిసి వచ్చినటువంటిది చాలా విశేషము. జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటిది శుక్రవారం అవ్వడం, అమావాస్య అవ్వడం, ఇది అలభ్యమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది. ఈ యొక్క రోజున విజయనగర సామ్రాజ్య దేవతగా కొలవబడేటువంటి భువనేశ్వరి అమ్మవారు హంపి పీఠంలో, హంపి క్షేత్రంలో ఉంది. శృంగేరి పీఠాధిపతులు ప్రతిష్ఠించినటువంటి దేవత. కాబట్టి ఆ హంపి క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి రోజున 19వ తారీఖు అమావాస్య రోజున భువనేశ్వరి హోమము, ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము, వారాహి హోమము, రాజశ్యామల హోమం అనేటువంటిది జాతకరీత్యా ఉన్నటువంటి దోషాల తొలగిపోవడం కోసం చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మనం రేపు 4వ తారీఖు కదమ్మా, ఆ రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని 6 to 7 మధ్యలో గురుహోర ఉంటుంది ఉజ్జాయింపుగా. ఆ గురుహోరలో ఒక గుప్పెడు 150 శనగలు వచ్చేంత ఒక గుప్పెడు నాటు శనగలే నీటిలో నానబెడితే ఒక 5-6 గంటలు అయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఆ సమయంలో నానిపోతాయి. అప్పుడు వాటిని 108 వేరి చక్కగా మాలగా కుచ్చి ఒక భద్రపరుచుకోవాలి. పరుచుకొని సాయంకాలం అవకాశం ఉంటే ఆ రోజంతా దత్తనామాన్ని స్మరించు. దత్తాత్రేయాయ నమః, దత్తాయ నమః, దత్తాయ నమః, లేదా దత్తాత్రేయాయ నమః అంటూ చాలు. ఈ నామాన్ని జపిస్తూ ఉండి చక్కగా 3 గంటలకల్లా చక్కగా వాటన్నిటిని మాలగా కుచ్చేసేసుకొని జాగ్రత్త పెట్టుకోవాలి. అందరూ
వీక్షించే ప్రేక్షకులు కూడా దగ్గర పెట్టుకోవాల్సినటువంటిది చామంతి రంగు, పసుపు రంగు చామంతి పుష్పాలు లేదా పసుపు గన్నేరు పుష్పాలైనా కానీ మంచిది. ఇక తరువాత ప్రధానంగా దత్తాత్రేయుని యొక్క పంజర స్తోత్రము కానీ దత్త కవచం కానీ దగ్గర పెట్టుకోవాలి. కార్తవీర్యార్జున స్తోత్రం కానీ పక్కకు పెట్టుకోవాలి. ఇక ప్రదోషకాల సమయానికి 5 గంటల కల్లా కూడా మీరు ఇంట్లోనైనా కానీ దేవాలయంలో కానీ చక్కగా కాలకృత్యాదులు అనగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని నోరు 3 సార్లు గాయత్రి మంత్రాన్ని చెబుతూ 3 సార్లు పుక్కిలించి ఉమ్మేసి శుద్ధి చేసుకొని శరీరం మీద నీటిలో పుండరీకాక్ష 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 అంటూ 3 మార్లు మార్జనం అనగా నీటిని చల్లుకొని అప్పుడు తూర్పు వైపున కానీ ఉత్తరం వైపు కానీ ఫేస్ పెట్టి దత్త కవచము లేదా దత్త పంజర స్తోత్రము, దత్త కవచం చాలా పెద్దగా ఉంటుంది, దత్తాష్టకం ఒక 27 సార్లు పఠించండి. కార్తవీర్యార్జున స్తోత్రము కనీసము 16 సార్లైనా పఠించండి. ఈ విధంగా పఠించిన తర్వాత సాయంకాలం 6-6:30 కల్లా చేరుకొని దేవాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఇక మధ్యలో సూర్యుడు ఉంటాడు. మనకు ఎదురుగా నిలబడితే సూర్యుడికి అంటే సూర్యుడి ముఖం మనకు ఎదురుగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఉన్నప్పుడు మనకు ఆ సూర్యుడు ఎదురుగుండా ముఖానికి ఎదురుగా మనం నిల్చున్నప్పుడు మనకు ఎడం వైపున ఉండే సూర్యుడికి ఆనుకొని పక్కన ఉండేటువంటిది గురుగ్రహం. ఆ గురుగ్రహానికి ఆ నానబెట్టిన శనగల దండమాల ఉందిగా, దండమాల వేసి నమస్కారం చేసుకొని ఈ పచ్చరంగు పుష్పాలు పసుపచ్చ రంగు పుష్పాలతో దత్త నామాలు, దత్త అష్టోత్తరం కానీ బృహస్పతి అష్టోత్తరం కానీ గురుగ్రహ అష్టోత్తరం కానీ అష్టోత్తర పూజ చేసి శనగపిండితో చేసినటువంటి లడ్డూలు కానీ ఇంట్లో చేసినటువంటి శనగపిండి లడ్డూలతో చేసిన స్వీట్ కానీ నైవేద్యంగా పెట్టి అప్పుడు ఈశ్వరుని సందర్శన చేసుకొని నమస్కారం చేసుకొని రాత్రిపూట చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయండి. ఈ విధంగా ఏ మానవుడైతే చేస్తాడో పరిపూర్ణమైనటువంటి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక అవకాశం ఉంటే భగవంతుడు అందరికీ శక్తి ఉంటుందని నేను అనుకోను. శక్తి ఉన్నవాళ్ళు ఈ రోజున అనగా 4వ తారీఖు డిసెంబర్ ఈ రోజున మధ్యాహ్నానికల్లా వృద్ధాశ్రమానికి చేరుకొని ఆ వృద్ధులకి పండ్లు కానీ బ్రెడ్ ప్యాకెట్ కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ దానం చేయండి. ఇంకా మీకు భగవంతుడు శక్తినిచ్చాడు, అన్నదానం చేయండి. లేదు ఎక్కడికి వెళ్ళినా అనాథలు అనేటువంటి వాళ్ళు కనబడతారు, వాళ్ళకి తినే పదార్థాలు ఇచ్చేసి దానం చేస్తే చాలు. ఇప్పుడు ఒక వ్యక్తికి 100 రూపాయలు ఖర్చు పెట్టుకునే శక్తి ఉంది. 100 రూపాయలు ఖర్చు పెట్టుకునే శక్తి ఉన్నప్పుడు 5 రూపాయలు పెడితే బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది. ఈ రోజులో ఒక 20 పెట్టుకొని 20 మందికి చేసినా చాలు. తృప్తిగా చేయండి, మనస్ఫూర్తిగా దత్తార్పణమస్తు. ఏది చేసినా దత్తార్పణం అంటూ చేయండి. అంతే తప్ప ఈ విధంగా మనస్ఫూర్తిగా మనస్సు నిండా చేసి ఈ విధంగా చెప్పినటువంటి విధంగా శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళని. దత్తపౌర్ణమి అనగానే ఈ బాబా మందిరాల చుట్టూ వెళ్ళి లేని దోషాలని, ఎందుకనంటే ఈ బాబా మందిరాలలో ఒక రకంగా చెప్పాలంటే మనిషిని పూడ్చిపెట్టేది ఎక్కడమ్మా? శ్మశానమే కదా, అంతే కదా. ఇప్పుడు చనిపోయిన మనిషిని మనం పూజించడం అనేటువంటిది ఎంతవరకు? మనకి ఏ అవతారంలో కూడా మానవుడు అవతార సమాప్తి అయిపోయింది. దశావతారాల్లో ఎక్కడ కూడా విష్ణువుకు సంబంధించిన అవతారాలు ఎక్కడ కూడా చనిపోయినట్టుగా లేదు. సమాప్తి మాత్రమే, అసమాప్తి లేదు. అవతారం మళ్ళీ ఉన్నది తదనంతరం. ఇట్లా మనం చూసుకోవాలి. కానీ మనిషిగా పుట్టి మనిషిగా చచ్చినటువంటి వాడికి విగ్రహాలు పెట్టి వాడికి ఈ విధంగా అభిషేకాలంటూ ఒక అజ్ఞానంతో కొట్టాడుకున్నటువంటి జీవితం మాత్రం అటువంటి జీవితాన్ని మీరు చేయకండి. దీన్ని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎంతోమంది ఇప్పుడు పనిగట్టుకొని అనేక మీడియాల ముందరకు వచ్చి గొప్ప 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 బాబాలు గొప్ప మహాశక్తి ఇవన్నీ లేవండి. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, దేవతాశక్తి దేవతానుగ్రహం కలిగినటువంటి క్షేత్రంలో సదా నీరు పారుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఇవి నీటి పారుదల లేని ప్రదేశం ఏది కూడా శక్తి క్షేత్రము అనగా శక్తివంతమైన క్షేత్రము కాదు. అందుకే జ్యోతిర్లింగాలు కానీ అష్టాదశ శక్తిపీఠాలు కానీ ప్రతి దేవాలయంలో కనీసం తటాకమన్నా ఉంటుంది. శవాలు పూడ్చిపెట్టినటువంటిది మందిరములు. ఇటువంటి మందిరంలో మీరు ఉంటే శ్మశానంలో పూజ చేసినట్టే ఫలితము, క్షుద్ర పూజ చేసినంత విధంగా ఫలితం వస్తుంది. కాబట్టి అటువంటి మందిరాలలో మా మనిషిని పూడ్చిపెట్టి దాని మీద విగ్రహాలు పెట్టి అక్కడ ఆరాధన చేయడం వల్ల
క్షుద్ర ఉపాసనతో సంబంధమే తప్ప దేవతా సంబంధమైనటువంటి ఉపాసన ఉండదు. అటువంటి వ్యక్తులని విగ్రహాలుగా పెట్టి పూజించిన కుటుంబాలలో కలతలు సృష్టించబడము, ఏ విధంగానైనా కానీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది. ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని మాత్రం పొందరు. ప్రశాంతమైన జీవితం ఎప్పుడు కూడా దేవశక్తి ఉన్నటువంటి క్షేత్రాలలో ఉంటుంది. అందుకనే మన దేవతలకి కొడ్డుపోతే కదా, మనం కొడ్డుపోతే కదా. మనకెంతోమంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలన్నింటిలో చూడండి ఇంకా ఎక్కువైపోయేసి ఇంకా ఈ బాబా మందిరాల చుట్టూ వెళ్తున్నామో అర్థం కావట్లేదు. అజ్ఞానాన్ని వీడి ఇంట్లో చక్కగా ఇంకొకటి చెప్తానమ్మా. ఇప్పుడు చాలామంది మీకు పురాతన కాలంలో మీ అమ్మమ్మ తాతయ్యలు నాయనమ్మల ఇళ్ళకి పోయిన వాళ్ళు ఉన్నారు కదా మీరు చిన్నప్పుడు. ఎక్కడైనా వాళ్ళ ఇళ్ళల్లో మీసాలు గడ్డాలతో ఉన్న ఫోటోలు చూసారా? విగ్రహాలు మన దేవాలయంలో రాముడు పురుషుడే, కృష్ణుడు పురుషుడే, పురుష అవతారాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా విగ్రహాలకి గడ్డాలు మీస అంటే వాళ్ళు జన్మించారు కదా, పురుషుడిగా జన్మించినది సహజం. మరి విగ్రహాలకు ఎందుకు గడ్డాలు మీసాలు ఉండవు? శిల్పశాస్త్ర ప్రకారము గడ్డాలు మీసాలు ఉన్నటువంటి విగ్రహాన్ని ఆరాధన చేస్తే క్షుద్ర ఉపాసన కింద మారిపోతుంది అది. అందుకనే మన ఇంట్లో మనం పెట్టుకునే దేవతా ఫోటోలో కానీ లేకపోతే దేవతా ప్రతిష్టలైనటువంటి దేవాలయంలో ఉండే పురుష విగ్రహాలకి కూడా గడ్డాలు మీసాలు ఉండవు. శిల్పశాస్త్రం ఒప్పుకోదు. అది చూడలేదు కాబట్టి అది శిల్పశాస్త్రంలో ఉన్నటువంటి నియమం. అది గడ్డాలు మీసాలతో ఉన్నటువంటి విగ్రహానికి పూజిస్తే క్షుద్ర దేవతా ఉపాసన అవుతుంది. అందుకనే ఏ శిల్పి చెక్కినా, రాముడి విగ్రహం చెక్కినా, కృష్ణుడి విగ్రహం చెక్కినా నున్నగా ఉంటుంది. కారణం అదే. మరి వాళ్ళకి అప్పుడు మీసాలు గడ్డాలు లేవా? ఉన్నాయి. వాళ్ళు మానవులుగా పుట్టారు, సమాప్తి అయిపోయింది. కానీ మనిషిగా పుట్టి రోగముతో చచ్చి పూడ్చిపెట్టినటువంటి సమాధి మీద విగ్రహాలు పెట్టి పూజించి అంత కర్మ మనకేం పట్టింది అంటే శ్మశానానికి ఎప్పుడు పోం మనం. కానీ ఈ రూపేణ ప్రతి వారానికి గురువారం అని చెప్పి శ్మశానాన్ని దర్శించుకునే దౌర్భాగ్యం మన హిందువులకు పెట్టింది. కాబట్టి చెప్పిన విధంగా దత్తాత్రేయుని యొక్క జయంతి రోజున దత్తాత్రేయుని ఆరాధన మాత్రమే చేయండి. దత్త చరిత్ర అని చెప్పేటువంటి రాసిన వాళ్ళందరి కాకుండా గీతా ప్రెస్ వాళ్ళు ప్రచురించినటువంటి దత్త చరిత్రే సమూలమైనటువంటి చక్కటి గ్రంథము. ఇక మిగతా ఏవి కూడా గ్రంథం కాదు. ఈ మధ్య పిఠాపురం అనేది కూడా అమ్ముడు పోయినట్టే లెక్క. ఎందుకనంటే అక్కడ దత్తాత్రేయుడి కంటే కూడా బాబాల విగ్రహాలకి ఎక్కువగా పూజలు అవుతున్నాయి. అసలు దత్తాత్రేయుడు పక్కకు పోయాడు. ఆయన దత్తాత్రేయ విగ్రహం పిఠాపురంలో ఇంత చిన్నగా ఉంటుంది. నిలువెత్తు విగ్రహాలు 10 ఫీట్లు 12 ఫీట్ల విగ్రహంతో రోజు అది. కాబట్టి ఈ విధంగా పిఠాపురంలో కూడా దత్త సాంప్రదాయం తక్కువైపోతుంది రాను రాను. ఈ విధంగా చెప్పవచ్చు. దత్తాత్రేయ జయంతి రోజున దత్తాత్రేయుని యొక్క ఆరాధన మాత్రమే చేయండి, తరించండి. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.